మసూద్ అజర్ కుటుంబం అంతం, 80 మంది ఉగ్రవాదుల హతం, 31 మంది అని ప్రకటించిన పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ. ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్. సరిహద్దు వెంట పాక్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం. శాంతించాలని ప్రపంచ దేశాలు పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఒక ఎడిటోరియల్ కాలం ఇచ్చారు. కట్టుకున్న మనిషిని కళ్ళ ముందే కాల్చి చంపుతుంటే కరిగిపోతున్న నుదుటి కుంకుమ, కన్నీళ్లను ఎర్రబారుస్తుంటే మ్రాన్పడిన గుండెలతో నేలపై కూలబడిన ఆడబిడ్డల శోకానికి భారతావని బదులు తీర్చుకుంది. భార్యాబిడ్డల కళ్ళ ముందే అమాయకుల తలల్లోకి తుపాకీ గుళ్ళు దించిన నరరూపరాక్షసులకు స్వతంత్ర సమరయోధులుగా కీర్తించిన దానవ దాయాది దేశానికి దానికి అర్థమయ్యే భాషలోని ధీరభారతం జవాబిచ్చింది. సుందర కశ్మీరాన్ని భరతమాత నొసటను నెత్తుటి సింధూరంగా మార్చిన సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందేనని 140 కోట్ల గొంతులు ఏకస్వరంతో నినదిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రాపకంలోని పిశాచ గణాలపై ఆసేతు హిమాచలం ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలల్ని మందుగుండ్లుగా మార్చి సరిహద్దులు కావలి ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మన త్రివిధ దళాలు ప్రళయభీకరంగా దండెత్తాయి. పహల్గాం పైశాచిక కాండలో ప్రాణాలు వదిలిన పర్యాటకులకు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం సాయుధ బలగాలు ఘనంగా నివాళులర్పించాయి. పీఓకేలోనివే కాదు, పాకిస్తాన్ ప్రధాన భూభాగాల్లోని టెర్రరిస్ట్ క్యాంపులపైన క్షిపణుల వర్షం కురిపించడం భారతావని అమేయ సైనిక బలపటిమకు నిదర్శనం. భారతావని శాంతి కాముకత్వాన్ని అలుసుగా తీసుకున్న పాకిస్తాన్ ముష్కర మోకలకు శిక్షణ ఇస్తూ అత్యాధునిక ఆయుధాలను సమకూర్తూ ఇండియాపై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంది. మత ఛాందసత్వాన్ని రెచ్చగొట్టి స్థానిక యువతలో వేర్పాటువాద విషబీజాలు నాటడం, హింసాత్మక దాడుల్లో సామాజిక అశాంతిని రాజేయడం, భారత్ని అస్థిరపరిచి కశ్మీర్ని కబళించడం, ఇవే పన్నాగాలతో ఆ దూర్త దేశం ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకుంది. భారత్లో నెత్తుటేళ్లు పారించిన అనేక ఉగ్రదాడులు వెనక ప్రధాన కుట్రదారులైన మౌలానా మసూద్ అజర్, హఫీద్ మహమ్మద్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ, దావుద్ ఇబ్రహీం వంటి వారిని ఇంటల్లులుగా సాగుతోంది. అదే క్రమంలో పాక్ సైన్యం ఐఎస్ఐ ప్రేరణతోనే పహల్గాంలో ఉగ్రవాదులు హేయ నరమేధానికి పాల్పడ్డారన్నది వాస్తవం. దానికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్తో గర్జించిన భారత్ సామాన్య పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా తన సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్న ముష్కర మోకలపైన మొన్న రాత్రి విరుచుకుపడింది. మెరుపు దాడులకు తగిన లక్ష్యాలను ఎంచుకోవడంలో, గురి తప్పకుండా వాటిని సర్వనాశనం చేయడంలో ప్రశంసనీయ విచక్షణను, అద్వితీయ ప్రజ్ఞను ప్రదర్శించింది.